మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకుందాం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడియున్నాం. నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము నీ సన్నిధిలో ఉండగా, నీ వాక్యము చేత నీ సంఘాన్ని మీరు దర్శించండి. నీ వాక్యము చేత మీరే బలపరచండి. నీ వాక్యము చేత మీరే పరిశుద్ధపరిచి వాగ్దానము చేసినటువంటి నీ రాజ్యములోనికి ప్రవేశించడానికి అర్హులముగా విశ్వాసము చేత నీ వాక్యాన్ని మేము గైకొనడానికి అవసరమైన శక్తి చేత మమ్మలను మీరు ముద్రించి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకొని ఉన్నాం. మనకి ఈ సందర్భము చాలా సుపరిచితమైనటువంటిదే. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి కపెర్నహూములో ఉన్నప్పుడు ఆయన ఒక ఇంట ఉన్నాడు అనేటువంటి సంగతి వినవచ్చినప్పుడంట అనేకులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నారు. మరి వాకిటనైనా కూడా నిలిచి ఉండడానికంట స్థలము లేకుండా ఆ ఇల్లంతా కూడా ఏమైంది అంటే జనముతో నింపబడిపోయి ఉన్నదంట. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారంట. అయితే ఈ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పక్షవాయువు కలిగినటువంటి వానిని ఒక ఆయనని మోసుకొని తీసుకొని వచ్చారంట. అయితే ఇంటి వాకిటి గుండా లోపలికి వెళ్ళడానికి అనేటువంటిది స్థలము అనేది లేకపోవడాన్ని బట్టంట వారు ఆయన ఉన్నటువంటి ఇంటికి పైగా ఉన్న మరి ఇంటి పైకప్పును తీసి ఆయనను ఇంటిలోనికి దించారంటండి. ఇంటిలోనికి దించారు. అయితే ఆ పక్షవాయువు కలిగినటువంటి రోగిని ఎవరైతే తీసుకుని వచ్చారు, పక్షవాయువు కలిగిన వారు ఎవరైనా తమంతట తాము నడవగలుగుతారా? తమంతట తాము రాగలుగుతారా? వారెంత మాత్రము రాలేరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి అద్భుతాలను విన్నారు, వారు చూసినటువంటి వారై ఉన్నారు. కనుకనే ఈయన దగ్గర ఈ పక్షవాయువు కలిగినటువంటి వాణిని గనక ఆయన యొద్దకు మనం మోసుకొని వెళ్ళగలిగితే ఈ మనుష్యుడు స్వస్థత పొందుతాడు అనేటువంటి విశ్వాసము చేతనంట కొందరు ఆయనని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలో ఉన్నాడని తెలిసి తీసుకొని వచ్చారు. అయితే ఇంటిలోకి వెళ్ళడానికి స్థలం లేదు, వాకిట్లో గుండా వెళ్ళడానికి అసలు స్థలం అనేది లేకపోయింది. అందుకని ఇంటి పైకప్పు తీసి పైకప్పు మీద నుంచి ఇంటిలోనికి ఆయన దించారంట. అప్పుడు ప్రభువుకి ఏం కనబడతా ఉన్నది? ఎవరైతే ఇంటిలోనికి ఆయనను దించారో వారి యొక్క విశ్వాసాన్ని ప్రభువు చూచాడంట. అందుకనే యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు కలిగిన వానితో చెప్పెను. వారి విశ్వాసాన్ని చూచి పక్షవాయువు కలిగినటువంటి వానితో ప్రభువు ఏం చెప్తున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి వానితో చెప్తూ ఉంటే అక్కడ ఆ శాస్త్రులు అయినటువంటి వారు ఉన్నారంట. వారు ఈయన పాపములు క్షమింపబడి ఉన్నవి అనేటువంటి ఈ చెప్పేటువంటి మాట అనేది వారికి ఎలా కనబడతా ఉన్నది అంటే దేవదూషణలాగా వినబడతా ఉందంట. ఎందుకంటే పాపాన్ని క్షమించేటువంటి అధికారము ఎవరికి ఉన్నది అంటే దేవునికి మాత్రమే ఉన్నది కదా. ఈయనెవరు పాపాలు క్షమించబడి ఉన్నవి
అని చెప్పి వారు వారి యొక్క హృదయాలలో తలంచుకుంటూ ఉన్నారంట. అయితే ప్రభు ఒక మాట అడుగుతున్నాడు. ఆ పక్షవాయువు కలిగిన వానితో అంటున్నాడు కదా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా అని అని ఆయన అడుగుతున్నాడంట. ఏది సులభమండి? ఒక వ్యక్తిని స్వస్థపరచడం సులభమా? పాపములు క్షమించబడి ఉన్నవి వెళ్ళు అని చెప్పడం సులభమా? ఏది సులభం? ఏది సులభం? ఒక వ్యక్తి స్వస్థత పొందడమే చాలా సులభమైనటువంటిది. ఎందుకంటే ప్రభువు ఆజ్ఞాపిస్తే ఏమవుతుంది? ఎంత వ్యాధి అయినా సరే, ఎంత ఘోరమైనటువంటి వ్యాధి అయినా కూడా స్వస్థత అనేటువంటిది కలుగుతా ఉన్నది. కానీ పాపములు క్షమించబడము అనేది సులభం కాదండి. పాపాలను క్షమించడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి దిగి రావలసి వచ్చింది. ఇప్పుడు ప్రవక్తలైనటువంటి వారు ఉన్నారు. మోషే గారు అనేకమైనటువంటి అద్భుతాలను చేశారు. అలాగే ఏలియా గారు మరి మరణించిన వారిని కూడా లేపినట్లుగా మనకి కనబడుతూ ఉన్నాయి. స్వస్థతలు అనేటువంటివి, అద్భుతాలు అనేటువంటివి ఎక్కడున్నాయి? పాత నిబంధనలో కూడా భక్తులైనటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు స్వస్థత అనేటువంటిది, ప్రవక్తలైనటువంటి వారు అనేకులను స్వస్థత పరచినట్లుగా మనకి కనబడుతా ఉన్నది. కానీ పాప క్షమాపణ అనేటువంటిది మాత్రం ఎవరి ద్వారా మాత్రమే కలుగుతుంది అంటే అది దేవుని ద్వారానే కలుగుతుంది. అయితే ఆ క్షమాపణ దేవుని వలన కలిగే క్షమాపణ అనేటువంటిది మనకి రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి ఆయన దిగి రావలసి వచ్చింది. ఆయన ఒక శరీరాన్ని అమర్చుకునవలసి వచ్చింది. మన కొరకు ఆయన శ్రమపడి సిలువ వేయబడి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని కలువరి సిలువలో ఆయన అర్పించవలసి వచ్చింది కదండి. ఆయన పరిశుద్ధుని రక్తము, నీతిమంతుని యొక్క రక్తం ఏం చేస్తా ఉన్నది అంటే మన పాపాలకు క్షమాపణ అనేటువంటిది కలుగచేస్తా ఉన్నది. చూడండి, ఆ తరువాత ప్రభు తరువాత చూసినా కూడా మరి అపోస్తులైనటువంటి వారు అనేకులని స్వస్థపరిచారు, అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. ఎంతటి వ్యాధిగ్రస్తులనైనా, కుష్ఠ వ్యాధి కలిగిన వారు స్వస్థత పొందారు, మరణించిన వారు సైతము బ్రతికింపబడ్డారు. భక్తుల యొక్క పౌలు గారి యొక్క నీడ పడియే స్వస్థత పొందారు. వారి వస్త్రపు చెంగులను ముట్టే వారు స్వస్థత పొందినట్లుగా. కానీ పాప క్షమాపణ అనేటువంటిది మాత్రం ఎవరి ద్వారా మనకి దేవుడు నియమింప చేశాడు అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆదాము పాపము చేసిన తర్వాత ఎంత కాలానికి మనకి పాప క్షమాపణ కలిగింది? ఆదాము పాపము చేయగా ఆ పాపము అనేది ఆదాము మొదలుకొని మోషే గారి వరకు కూడా పాపము అనేటువంటిది ఏలుబడి చేయించు వచ్చినది. మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం అనేది అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రము కూడా సంపూర్ణముగా పాపములను క్షమింప చేస్తా ఉన్నదా అంటే అది సంపూర్ణముగా పాప క్షమాపణ అనేటువంటిది కలగ చేయడంలా. పాపము చేసినటువంటి వ్యక్తి ఆ పాప పరిహారార్థ బలిని అర్పించేటువంటి వారుగా ఉన్నారు. వారు ఏదైనా అపరాధము చేసినప్పుడు అపరాధ పాప పరిహారము చెల్లించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అంతేకాని వారు మాటి మాటికి కూడా ఏం చేయవలసి వస్తా ఉన్నది? బలులను, అర్పణలను అనేటువంటిది వారు అర్పించవలసి వస్తా ఉన్నది. పాపములను తీసివేయడము అనేటువంటిది, పరిపూర్ణముగా పాప క్షమాపణ అనేటువంటిది ధర్మశాస్త్రము అనుగ్రహించలేకపోయింది. పాపము ఎటువంటిదో ధర్మశాస్త్రము తెలియచేసిందే కానీ పాపమునకు నివారణ అనేటువంటిది, పాప క్షమాపణ అనేటువంటిది మాత్రము ధర్మశాస్త్రము ద్వారా
వచ్చి ఉండలేదు. అందుకని కాలము సంపూర్ణమైనప్పుడు దినముల యొక్క అంతములో కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపి కుమారుని ద్వారా మనకి పాప క్షమాపణ అనేటువంటిది అనుగ్రహింపచేసి ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే, వారు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి పక్షవాయువు కలిగినటువంటి వానితో చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హృదయములో ఏమి ఆలోచించుకుంటున్నారు? ఈయనెవరు పాపములు క్షమించబడ్డాయని చెప్తున్నారు, ఈయన దైవదూషణ చేయించున్నాడు అని చెప్పి వారి యొక్క హృదయాల్లో వారు ఆలోచన చేసుకుంటా ఉంటే, ఒక వ్యక్తిని స్వస్థపరచబడడు అంటే నీ పరుపెత్తుకుని నడవమంటాం సులభమా? పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పడం సులభమా? స్వస్థత పొందడమే చాలా సులువైనది. అయితే ఈ స్వస్థత అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అనుగ్రహించారు అంటే, ఇతని యొక్క పాపములు క్షమించబడుట ద్వారానే అతనికి స్వస్థత అనేటువంటిది కలిగింది. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనకి 10వ వచన భాగంలో కూడా చెప్తున్నారు చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. ఇప్పుడు మనము ఈ స్వస్థతని గురించి ధ్యానం చేయడం లేదు, కానీ ప్రభు వలనకి వెళ్తున్నటువంటి మనకి ఖచ్చితంగా ఒక నిర్ధారణ, ఒక నిశ్చయత అనేటువంటిది మనకి కావాలా. అదేంటి అంటే, నా పాపములకు క్షమాపణ అనేది ప్రభు వలన మనం పొంది ఉన్నామా? ప్రభు వలన ఏదైతే పక్షవాయువు కలిగిన వానితో ప్రభు చెప్పినట్లుగా నీ పాపములు క్షమించబడి ఉన్నవని మనల్ని గూర్చి ప్రభువు చెప్పగలిగిన వాడుగా ఉన్నాడా? ప్రభు మనల్ని గూర్చి నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పేటట్టుగా మన యొక్క విశ్వాసము కానీ మన యొక్క స్థితి కానీ ఉన్నదా? మనం నిజంగా క్షమాపణ పొందామా? క్షమించబడి ఉన్నామని అనుకునేటువంటి భ్రమలో మనం ఉన్నామా? మనల్ని మనం మోసగించుకుంటున్నామా? నిజంగా ప్రభు బలలోనికి వెళ్తున్నటువంటి మనకి ఖచ్చితంగా ఎలాంటి నిర్ధారణ, ఎలాంటి నిశ్చయత అనేటువంటిది కావాలి అని అంటే, మన పాపములకు మనము క్షమాపణ పొంది ఉన్నాము అనేటువంటి ఒక నిశ్చయత అనేటువంటిది మనకి కావాలా. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువాని గురించి మనకి బాగా తెలుసు. పాప క్షమాపణ గురించి చెప్పమన్నామనుకోండి, ఖచ్చితంగా సిలువ రక్తాన్ని గురించి చెప్పమన్నామనుకోండి, మన హృదయంలో దేవుని యొక్క వాక్యము అనేటువంటిది ఉప్పొంగుతా వస్తూ ఉంటుంది కదండి. నిజంగా మన అందరం కూడా ఎలా ఉన్నాము అంటే, ఎలా ప్రభు దగ్గరికి వచ్చామని, మన పాపముల కొరకు ఆయన శ్రమపడి చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన రక్తము మన ప్రతి పాపము నుంచి కూడా మనల్ని విడిపించి మనల్ని రక్షిస్తా ఉన్నది, మనల్ని పవిత్రపరుస్తా ఉన్నది అని మనము విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. పాప క్షమాపణ నిమిత్తమై మనం మారు మనస్సు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మమును పొందినటువంటి వారు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాం. అయితే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొందినంత మాత్రమున మనము పాప క్షమాపణ పొందినట్లేనా? ప్రభు మనల్ని గూర్చి మన పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుచున్నారా? ఈ పక్షవాయువుకి కలిగినటువంటి వ్యక్తికి కలిగినటువంటి నిశ్చయత, నిర్ధారణ మనకి ఉన్నదా? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అనేటువంటిది మనల్ని గూర్చి ప్రభువు చెప్పులాగున మనం ఆయన దగ్గరికి వచ్చామా? ఎలా ఉన్నాం మనం? ప్రభువా నేను పాపిని అంటే ప్రభు మన పాపాలని క్షమిస్తాడా? ప్రభువా నేను పాపిని అంటే మా ప్రభు మన పాపాలని క్షమిస్తాడా? మన ఎడల దేవుని యొక్క సంకల్పం ఏమిటి అనగా చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక
ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. మొదటి అధ్యాయము 4వ వచన భాగము నుండి చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నందున. చాలండి. ఇక్కడ దేవుని యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పము ఏమై ఉన్నదో తెలియచేయబడతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనలను కుమారులనుగా స్వీకరించడానికంట ప్రభు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనము ఆయన చేత ఎన్నిక చేయబడి నిర్ణయించబడినటువంటి మనము ఆయన ఎదుట నిర్దోషులముగాను అలాగే పరిశుద్ధులముగాను ఉండాలని జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు మనల్ని జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగానే ఆయన నిర్ణయించుకున్నాడు. కనుకనే క్రీస్తునందు మనము పిలువబడి ఉన్నాము. తండ్రికి కుమారులనుగా మనము స్వీకరింపబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఏం చేస్తా ఉన్నది అంటే మన ప్రతి అపరాధములకు క్షమాపణ అనేటువంటిది కలుగ చేస్తా ఉన్నది. మనము దీనిని బాగుగా ఎరిగి ఉన్నాం. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకి పాప క్షమాపణ కలుగునని, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకి పరిశుద్ధత అనేటువంటిది కలుగునని మనము ఎరిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మనము కుమారులముగా కుమార్తెలముగా మనము స్వీకరించబడినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మన పక్షముగా అనుగ్రహింపచేసిన ఈ కృప ద్వారా మనము దీనిని అంతటిని కూడా గ్రహించి ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాం. అయితే మనం ఏ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వలన అనుగ్రహించబడినటువంటి పాప క్షమాపణ అనేది మనము పొందుకొని ఉన్నామా? కేవలము వాక్యములో ఉన్నట్లుగా చదివి, వాక్యములో ఉన్నట్లుగా విని, వాక్యములో ఉన్నట్లుగా మనము ప్రార్థన చేసి మనము క్షమింపబడి ఉన్నామని అనుకుంటున్నామా? నిజంగా ప్రభువు ఈ పక్షవాయువు కలిగిన వానితో ప్రభువు ఏమి చెప్తున్నాడు అని అంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే ఆ పాపములు క్షమించబడి ఉన్నవని ప్రభువు ఇప్పుడు ఆయన యొద్దకు మనం వచ్చాం. వచ్చినటువంటి మనలను గూర్చి ప్రభువు ఈ మాట చెప్తున్నాడా? మనము నిజంగా పాప క్షమాపణ పొందినటువంటి వారమేనా? ఏ విధంగానో ఎలా మనకి పాప క్షమాపణ అనేటువంటిది మనకు అనుగ్రహింపబడతా ఉన్నది. మనకి దేవుని వాక్యం బాగా తెలుసు. అందుకే నేను ప్రధానంగా మనము అనేక సార్లు ధ్యానం చేసినటువంటి సంగతులను మీకు జ్ఞాపకం చేయడం లేదు. కానీ పాప క్షమాపణ పొందాము అంటే ఖచ్చితంగా మనలో కొన్ని గుర్తులు అనగా కొన్ని సూచనలు అనేటువంటివి మనలో కనబడాలి.
అవి లేకపోతే మాత్రము మనము క్షమించబడినటువంటి వారము కానే కాదు. ఎందుకనగా బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గారు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని చెప్పి ఆయనంట అరణ్యములో కేక వేయువాని యొక్క శబ్దమని ఆయన గూర్చి రాయబడతారు. ఆయన కేకలు వేస్తా ఉన్నాడు. అనేకులు ఆయన యొద్దకు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు అంటే, నేను పాపిని అని చెప్పి వారి పాపాలను ఒప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంట, నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటా ఉన్నారు. అయితే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు ఏమంటున్నారు వారిని గూర్చి అంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అంటే మనం బాప్తిసం తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనలో కొన్ని గుర్తులు అనేటువంటివి కనబడాలి. దేవుడు మన పాపాలను క్షమించాడు అంటే, మనం దేవుని చేత పరిశుద్ధపరచబడ్డాము అని అంటే మనలో కొన్ని గుర్తులు అనేటువంటివి కనబడాల. అక్కడ కూడా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు చెప్తా ఉన్నాడు, మీరు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలను ఫలించండి అని చెప్తే, మారు మనస్సుకు తగిన, లేకపోతే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అంటే ఒక హెచ్చరిక, ఒక గద్దింపు అనేది. అంటే ప్రభు నామములో నేను పాపిని అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చే మనము ఖచ్చితంగా మనలో మన పాపములకు క్షమాపణ పొందాము అని అంటే, దేవుడు మన పాపాలను క్షమించాడు అంటే మనలో కొన్ని గుర్తులు అనేటువంటివి కొన్ని సూచనలు అనేటువంటివి మనలో నుంచి బయటకు కనబడాలి. అవి ఎలా ఉంటాయి అని అంటే, దేవుని యొక్క వాక్యములో గనక మనం చూసినట్లయితే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఖచ్చితంగా మనము పాపులము అని గనక, నాలో పాపమున్నది అని మనము గ్రహించిన ఎడల ఖచ్చితంగా మన పాపాలను కనుక మనం ఒప్పుకొనినట్లయితే ఆయన ఎటువంటి వాడు అంటే నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. అంటే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని దేవుని యొద్దకు వస్తే ఆయన మన పాపాలను క్షమించేటువంటి వాడు ఖచ్చితంగా. ఎందుకనగా ఆయన మన పాపముల కొరకే ఆయన సిలువ వేయబడి చనిపోయి ఆయన సమాధి చేయబడి మనలను మన పాపముల నుంచి విమోచించి క్రీస్తుతో కూడా మనము జీవించులాగున ఆయన మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి ఆయన లేచాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎటువంటి మనం గనుక మన పాపములను మనం ఒప్పుకొనినటువంటి వారమైతే ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతి. మన పాపముల నుంచి మనలను ఆయన క్షమించి మనలను పవిత్రులనుగా చేయగలిగినటువంటి వాడు. అయితే మనము పాపులమని పాపాన్ని ఒప్పుకునేటువంటి మనము ఏం చేయాలా అని అంటే, ఖచ్చితంగా నాలో పాపము లేదు అని, నేను పాపము చేయలేదు అని చెప్పి ఎవరము కూడా మనం ఎంత మాత్రము అనుకోకూడదు. నిజంగా నాలో ఏ పాపము లేదని అనుకున్నా, నేను ఏ పాపము చేయలేదని మనము అనుకున్నాము అని అంటేనంట దేవునిని మనము
అబద్ధికునిగా చేసిన వారం అవుతామంట. మనలో ఆయన వాక్యము అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన అందరిని గూర్చి దేవుని యొక్క వాక్యం ఏ భేదము లేదు, అందరూ కూడానంట పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యము తెలియచేస్తా ఉన్నది. అయితే అందరూ పాపము చేయగా, అందరూ ఏ భేదము లేక, యూదులే కానీ గ్రీకు దేశస్థులే కానీ అన్యులే, ఎవరైనా అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, ఎందరూ ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో, ఎందరూ ఆయన పాపముల నుంచి మనలను విమోచింపచేసేటువంటి రక్షకుడు అని చెప్పి ఆయన యొద్దకు ఎందరైతే వస్తారో వారి అందరి యొక్క పాపములను క్షమించడానికి, వారి పాపముల నుంచి రక్షించి వారిని పరిశుద్ధపరచడానికి మన దేవుడు శక్తిమంతుడు, ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన నీతిమంతుడు. మనం ఏ మాత్రము కూడా ప్రభు దగ్గరికి వచ్చిన మనము మన పాపముల విషయమై ఎంత మాత్రము కూడా మనము సందేహించవలసినటువంటి అవసరం లేదు. అయితే క్షమాపణ కలుగునట్లుగా నేను పాపినని ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం ఎలా నడుచుకుంటున్నాము అనేటువంటిది మనల్ని మనం జాగ్రత్తగా మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలా. ఇక్కడ ప్రభు చెప్తూ దేవుని వాక్యము తెలియచేస్తా ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే, ఇదే మొదటి అధ్యాయములో కనుక దేవునిని గూర్చి చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే కనుక 5వ వచన భాగము నుండి చదివితే, మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో నిన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుని గూర్చి చక్కగా ఇక్కడ యోహాను గారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. వారు ఆయన వలన వినినటువంటి మనకి ప్రకటించేటువంటి వర్తమానము ఏమిటి అంటే దేవుని గూర్చినటువంటి వర్తమానం. ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటిది తెలియచేస్తా ఉన్నాడు. నేను పాపిని అని ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మన దేవుని గూర్చి మనం తెలుసుకోవలసినటువంటిది, మన దేవుని గూర్చి మనము తెలుసుకొని మనము ఆయనతో కూడా సహవాసము చేసి ఆయనతో కూడా అన్యోన్య సహవాసము గలవారమై ఆయనతో కూడా మనము నడిచేటువంటి వారముగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు నేను పాపిని, నా పాపములకు క్షమాపణ నీ వలనే కలుగును అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ మనం అడుగుతున్నాము అంటే, క్రీస్తు యేసు వలన మన పాపములు క్షమించబడాలి అని అంటే, పాపులమైనటువంటి మనము ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము పవిత్రపరచబడాలి అంటే, మన పాపములకు క్షమాపణ కలగాలి అని అంటే ఏం చేయాలా అని అంటే, ఆయనతో మనము అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారమై వెలుగులోనే మనము నడుచుకునే వారంగా ఉండాలా. మనము చీకటిలో నడిచేటువంటి వారముగా ఉండకూడదు. చీకటి అనేటువంటిది పాపానికి, లోకానికి అది గుర్తై ఉన్నది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అనేది దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆయన వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చినటువంటి మనము ఏం చేయాలా? చీకటిలో ఎంత మాత్రమును మనము నడవకూడదు. అనగా పాపము అనేటువంటిది మనలో ఏమాత్రమును కూడా లేకుండా ఉండాలి అని అంటే, చీకటి అనేది మనలో లేకుండా ఉండాలి అని అంటే, మనము వెలుగులోనంట నడుచుకోవాలా. ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై
వెలుగులో గనక మనము నడుచుకున్నట్లయితే అప్పుడు యేసు రక్తము మనల్ని ఏం చేస్తుంది అంటే మన ప్రతి పాపము నుంచి కూడా మనలను పవిత్రపరిచేదిగా ఉంటుంది. మనం ఎక్కడ నడుస్తున్నాం? వెలుగులో నడుచుకుంటున్నామా, చీకటిలో మనము నడుస్తూ ఉన్నామా? ఎక్కడ మనం నడుస్తున్నాం? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా సంచారము చేసేటువంటి కాలమందు ప్రభువును వెంబడించే వారితో ఆయన చెప్తున్నాడు. ఆయన్ని వెంబడించే వారు ఎలా ఉండాలా అంటేనంట, చీకటిలో నడవక వారు జీవపు వెలుగు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే వారు చీకటిలో నడవకూడదు. చీకటి అనేది పాపానికి, చీకటి అనేది లోకానికి గుర్తై ఉన్నది. అంటే మనం ఏం చేయాలి? ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని మనము విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ప్రభువుతో సహవాసం చేసి వెలుగులో మనము నడుచుకున్నప్పుడు మనం ఏమవుతాం? మన యొక్క ప్రతి పాపము నుంచి కూడా యేసు రక్తము అనేటువంటిది మనలను పరిశుద్ధపరుస్తుందని. చీకటిలో నడవక వెలుగులో మనము నడవడము అని అంటే చూడండి, దేవుని యొక్క వాక్యములో 2 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగమును చదువుకుందాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకుందము. ఇక్కడ మనము పగటి వారము అయితే ఖచ్చితంగా మనం ఎటువంటి వారమై ఉండాలా అని అంటేనంట, మత్తులమై మనము ఉండక విశ్వాస ప్రేమ అనేటువంటి కవచం, విశ్వాసము ప్రేమ అనేది కవచముగా ధరించుకోవాలంట. రక్షణ నిరీక్షణ అనేటువంటిది మనము శిరస్త్రాణముగా ధరించుకోవాల. విశ్వాసము ప్రేమ. రాత్రి వేళ మత్తులై ఉంటారు. ఎప్పుడు మనం నిద్రపోతాం? రాత్రి వేళ నిద్రపోతాం. రాత్రి వేళ మనము మత్తులమై ఉంటాం. అయితే మనం ఎవరము అని అంటే పగటి వారము కనుక, పగటి సంబంధులము కనుక మనము నిద్రపోయేటువంటి వాళ్ళంగా ఉండకూడదు, మనము మత్తులమై ఉండకూడదు. అయితే ఖచ్చితంగా ఎలా ఉండాలా? విశ్వాస ప్రేమలని కవచ. ఏంటి విశ్వాసం? మన యొక్క విశ్వాసము ఏమై ఉండాలా అని అంటే, మనము గనక పగటి వారమైతే, మనము వెలుగులో నడుచుకునేటువంటి వారమైతే మన యొక్క విశ్వాసం అనేటువంటిది ఎక్కడ ఉండాలా అని అంటే కనుక చూడండి, యోహాను సువార్తలో కనుక మనం చూసినట్లయితే వెలుగునందే మనము విశ్వాసము ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము మనకి బోధిస్తా ఉన్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచన భాగమును చదువుకుందాం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పిన. ఎక్కడుండాలంట మన విశ్వాసము? వెలుగునందే మన యొక్క విశ్వాసం అనేది ఉండాలి. ఇప్పుడు చీకటిలో నడిచేటువంటి వాడు
ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరగడు అంటున్నాడు. వెలుగు మీ మధ్యలో ఉండగానే, వెలుగు మీ మధ్య ఉండగానే మీరు వెలుగునందు విశ్వాసముంచుడి అని అంటున్నాడు. ఏంటి చీకటి ఏమిటి, వెలుగు ఏంటి అని అంటే యోహాను గారు చక్కగా వివరిస్తా ఉన్నాడు. ఏంటి చీకటి, ఏది వెలుగు అని అంటే కనుక చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలగచేసిన గనక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. వెలుగునందు మనం విశ్వాసం ఉంచాల. అయితే ఇప్పుడు మనం చీకటిలో నడవకూడదు, వెలుగునందే మనం విశ్వాసం ఉంచాలి అనేది ప్రభు చెప్తూ ఉండగా, ఏంటి చీకటి అంటే ఏంటి, వెలుగంటే ఏంటి? యోహాను గారు చక్కగా ఆయన మనస్సుని బాగుగా ఎరిగి ఉన్నాడు. బాగుగా ఎరిగి ప్రధానంగా మనం అన్నిటినీ చూడడం లేదు, కానీ ప్రధానంగా చీకటి అంటే విశ్వసించినటువంటి వారిలో ఉండే చీకటి ఏంటో, విశ్వసించినటువంటి వారిలో ఉండేటువంటి వెలుగేంటో ఈ లోకములోని సంగతిని చెప్పడం లేదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో చీకటి అనేటువంటిది ఎలా వారిని నిలుబడి చేస్తుంది, ప్రభునందు విశ్వాసం ఉంచి కూడా చీకటిలోనే నడవడం అంటే ఏంటో, ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు వలన అనుగ్రహించబడినటువంటి పవిత్రత కొరకు కనిపెట్టి వెలుగులో నడుచుకోవడం ఏమిటో యోహాను గారు చక్కగా వివరిస్తా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక క్రొత్త ఆజ్ఞని నేను మీకు ఇస్తున్నానని చెప్తూ, చీకటి గతించిపోవచ్చున్నది, సత్యమైనటువంటి వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అంటూ, కనుక ఇది ఆయన యందును మీ యందును కూడా సత్యమే. యోహాను గారు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటి ఇది అని అంటే, చూడండి, మనకి వెలుగును గూర్చి ఇవ్వబడేటువంటి సాక్ష్యం, బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగనండి, చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది అని అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయ భాగములో మనకి లేఖనాలు కనబడతాయి. అయితే బాప్తీసం ఇచ్చే యోహాను గారు వెలుగును గూర్చి ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గారిని గూర్చి మాట్లాడుతూ వెలుగును గూర్చి యోహాను గారు సాక్ష్యం, తాను వెలుగై ఉండలేదు కానీ వెలుగును గూర్చి బాప్తీసం ఇచ్చి యోహాను గారు సాక్ష్యం ఇచ్చారు అనేటువంటిది ప్రభు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభు మనస్సును బాగుగా ఎరిగినటువంటి యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నారు, ఒక ఆజ్ఞగా ఇస్తా ఉన్నాడు ఆయన. అది ఎలాగా అని అంటే కనుక, అది ఎలాగా అంటే, ఇప్పుడు సత్యమైనటువంటి వెలుగు అనేది మీ మధ్య ప్రకాశిస్తా ఉన్నది. ఇది ఆయన యందును వినుచున్నటువంటి మన యందు కూడా ఇది సత్యమే అని చెప్తున్నాడు. ఏంటి చీకటి వెలుగు అంటే ఏమై ఉన్నాయి అంటే కనుక, సహోదరుని ద్వేషించేటువంటి వాడు ఇప్పటి వరకు కూడా ఎక్కడున్నాడు, చీకటిలోనాడు. సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది కానీ ఎక్కడున్నాడు, చీకటిలోనే ఉన్నాడు.
చీకటిలోనే ఉన్నాడు. అంటే సహోదరుని మనం ద్వేషిస్తున్నాము అంటే ఖచ్చితంగా నీకు ప్రభు మీద విశ్వాసం ఉంది, నీ పాపాలకి క్షమాపణ కలుగునని నీవు నమ్ముతున్నావు, మంచిదే. నమ్మి ఆయన యొద్దకు వచ్చిన నీవు చీకటిలో నడవకుండా వెలుగులో నీవు నడుచుకుంటున్నావా? ఆయనతో కూడా అన్యోన్య సహవాసము కలిగినటువంటి వాడు ఉన్నావా? నీలో కనుక చీకటి అనేది ఉంటే నీవు ఆయనతో సహవాసం అనేది చేయలేవు. నీవు ఆయనతో ఎందుకనగా ఆయనలో చీకటి అనేది ఏమాత్రమని కూడా లేదు. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. విశ్వసించినటువంటి మనము ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడని వెలుగునందు మనము విశ్వాసము కలిగిన వారమైనా అంటే మనలో ఏముండకూడదు? చీకటి అనేది చీకటి అనేది మనలో గతించిపోవాలా. అప్పుడే వెలుగు అనేటువంటిది మనలో ప్రకాశిస్తూ ఉంటుంది. వెలుగులోనే మనము నడుచుకునేటువంటి వారముగా ఉంటాం. అయితే ఎప్పుడు ఈ వెలుగు అనేది మన మీద ప్రకాశిస్తుంది, సత్యమైన వెలుగు ఎప్పుడు మన మీద ప్రకాశిస్తుంది, ఎప్పుడు ఈ వెలుగులో మనం నడుచుకుంటాము అంటే మన సహోదరుని మనము ప్రేమించినప్పుడే. మన సహోదరుని ఎడల మనకి ద్వేషం అనేటువంటిది ఉంటే నీవు వెలుగులో లేవు, నువ్వెక్కడున్నావు? చీకటిలోనే ఉన్నావు అనేది దేవుని వాక్యము మనకి తేల్చి చెప్తూ ఉన్నది. తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. నీవు కనుక నీ సహోదరుని ప్రేమించడం అనేటువంటిది దేవుని దృష్టికి కనబడితే దేవునికి నీలో అభ్యంతరము అనేటువంటిది ఆయనకి కనబడదంటండి. అభ్యంతర కారణం ఏది కూడా ఉండదు అంటున్నాడు. అయితే తన సహోదరుని ద్వేషించేవాడంట చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకి గురుడితనాన్ని కలుగచేసి తనెక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నామా? వెలుగులో ఉన్నామా? ఎక్కడున్నాం? నీవు వెలుగులో ఉన్నట్లయితే సత్యమైనటువంటి వెలుగు గనుక నీ మీద ప్రకాశించుచు ఉండగా నీవు వెలుగులో కనుక నీవు నడుచుకుని వాడవైతే నీ పాపములకు ఏం కలుగుతా ఉన్నది? క్షమాపణ అనేది కలుగుతావు. యేసు రక్తం అనేది నీ ప్రతి పాపము నుంచి కూడా నిన్ను పవిత్రపరిచేదిగా ఉంటుంది. నేను పాపిని ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అంటే మన దేవుడు మన పాపాలని క్షమిస్తాడా? ఖచ్చితంగా మన ప్రభువు క్షమించే దేవుడే. అయితే నీ నడత ఎలా ఉన్నదో ఆయన పరిశీలించే దేవుడు. నీ నడత ఎలా ఉన్నది? దేవునితో కూడా నీవు నడుస్తూ ఉన్నావా? ఆయన వెలుగులో నీవు నడుస్తూ ఉన్నావా? లేదా నీవు చీకటిలో నడుస్తాడు? ఎక్కడున్నది నీ నడత? ఎక్కడున్నది అనేది దేవుడు పరిశీలనగా చూస్తాడు. మన నడతలనంట ఆయన నీవెక్కడికి పోతున్నావో, నువ్వెలా నడుస్తున్నావో మన నడతలను ఆయన పరిశీలనగా చూస్తా ఉన్నాడంట. మన అడుగు జాడలనంట ఆయన లెక్కిస్తున్నాడంటండి. నిజంగా మనం ఎంతమంది ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటాము? ఎంతమంది మేము కలిగి ఉంటాం? చీకట్లో బాగా మనము రాత్రిపూట ఒక లైట్ వేసుకోకుండా మనం నడుస్తామా? నడవం. మనకి చాలా భయం. కానీ ఎంత ధైర్యంగా సూర్యుడు ప్రకాశించచ్చు ఉండగా మధ్యాహ్న కాల సమయంలో కూడా మనం ఎక్కడ నడుస్తున్నాము అంటే చీకట్లోనే నడుస్తున్నాం. చాలా ధైర్యం. ఎంత ధైర్యం అంటే మన హృదయంలో అంతా కూడా ఏమున్నాయి? సహోదరుల మీద ద్వేషాన్ని పెట్టుకొని మన సహోదరుల మీద సంకుచితమైనటువంటి హృదయాన్ని మనం కలిగి మన సహోదరులు ఒకవేళ మన ఎడల ఏదైనా తప్పిదం చేస్తే క్షమించేటువంటి మనస్సు అనేది మనకి లేకుండా
మధ్యాహ్న కాలపు సూర్యుని వెలుగులో కూడా దేవునికి ఏమాత్రమును భయపడకుండా ఎక్కడ నడుస్తున్నావు? చీకట్లోనే నడుస్తున్నావు. కానీ రాత్రి అంటే మాత్రం చాలా భయం. పెద్ద లైట్ అవుట్ వేసుకొని అవసరమైతే ఇంకొక మనిషిని కూడా లేపుకొని తీసుకొని నడుచుకుంటా వెళ్తా ఉంటాం. చూడండి, అసలు మనం భయపడాల్సిన దగ్గర ఎక్కడా కూడా భయపడం, ఎక్కడా భయపడం. ధైర్యంగా ఉండాల్సిన దగ్గర నీవు చీకట్లో నడిచినా నిన్ను ఏమీ చేయదు. ఒక గోడ తగిలితే మహా అయితే నీ నుదుటికి దెబ్బ తగిలిద్ది, లేకపోతే నీ కాలికి ఎదురు దెబ్బ తగిలిద్ది, అంతేనా? అవన్నీ గాయం అయినా కూడా తగ్గిపోయాయి. లేకపోతే ఏదైనా ఒక దొంగ వచ్చినా నీకున్నటువంటి సొత్తంతా అపహరించిపోయినా నువ్వు మళ్ళా తిరిగి సంపాదించుకోవచ్చు దేవుడిస్తే కదా. కానీ దానికి మనకి ఎంత భయము అంటే, చక్కగా రాత్రిపూట బెడ్ లైట్ లేకుండా పడుకోలేని వాళ్ళు చాలా మంది. చీకటంటే భయం, వేసుకోవద్దని చెప్పట్లా, అంత భయపడుతున్నాను కదా చీకటికి. మరి దేవునికి భయపడి పాపము చేయకుండా మనం దేవునికి భయపడం ఎందుకని? దేవుడు నిన్ను వలె నీ సహోదరిని ప్రేమించమంట. నేను నిన్ను ప్రేమించినట్లుగా నీ సహోదరిని ప్రేమించమని చెప్తున్నాడు కదా. దేవుని యొక్క ఆజ్ఞ కదా ఇది. ఈ ఆజ్ఞని ఎందుకని చాలా ధైర్యంగా ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని యొక్క ఆజ్ఞని చాలా ధైర్యంగా ఏం చేస్తున్నావు? విడిచిపెట్టేస్తున్నాం. హృదయం నిండా ఏం పెట్టుకుంటున్నాం? ద్వేషం. నాకు ద్వేషం లేదండి, ఏదో చిన్న కష్టమే, ఏదో వాళ్ళు చేసిన దాన్ని బట్టే. వాళ్ళు నన్ను దూషించారు, వాళ్ళు నన్ను నిందించారు, నన్ను గురించి వ్యర్థంగా నన్ను అర్థం చేసుకోకుండా నన్ను గురించి చాలా చెడ్డగా నాకేమీ ద్వేషమేం లేదు. వాళ్ళ మీద నాకు ద్వేషం, నేను వాళ్ళని క్షమించేస్తాను. నిజంగా క్షమించావా? నిజంగా నువ్వు క్షమిస్తున్నావా? ఖచ్చితంగా నీలో ప్రేమ ఉన్నది అంటే ఖచ్చితంగా దానికి గుర్తేంటి? క్షమించాలి, అంతేనా? చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. ప్రభు బలలోకి వెళ్తూ ఉన్నాం, ఖచ్చితంగా మనకి ఇది చాలా అవసరం. అది ఒక్కరోజు రేపు ఒక్కరోజు కాదు. ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలి అంటే, ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా ఇది మనకి ప్రతి దినం ప్రభు వచ్చేటంత వరకు మనకి ఈ ఆజ్ఞ అనేటువంటిది ఖచ్చితంగా మనము గైకొనేటువంటి వాళ్ళంగా ఉండాల. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచన భాగమును 13వ వచన భాగమును చదువుకుందాం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల ఒకనిని ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఏం చెబుతున్నాడు పౌలు గారు? దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు. ఎవరికంట? నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడవైతే, నీవు పరిశుద్ధుడువు, దేవునికి ప్రియుడైనటువంటి వానికి తగినట్లుగా నీవు ఉండాలని నీవు కోరుకుంటున్నావా? ఖచ్చితంగా మనలో ఏమి ఉండాలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఏంటంటే, ఎవరైనా తనకి హాని చేసినని అనుకునినట్లయితే, నీకెవరైనా హాని చేశారని నువ్వు అనుకుంటున్నావా? అతన్ని ఏం చేయాలంటే ఒక్కనిని ఒక్కడు సహించాల, సహించి ఒక్కనిని ఒక్కడు క్షమించుడి. ఎలా సహించి ఎలా క్షమించాలా? ఖచ్చితంగా నీకు నచ్చినట్లుగా నువ్వు సహించడం కాదు, నీకు నచ్చినట్లుగా ఈ 4 రోజులు క్షమించడం కాదు, లేకపోతే రేపొక్కరోజు, ఇవాళ కూడా క్షమించలేరు, రేపొద్దున బలలోకి వెళ్ళేటప్పుడు క్షమించమని ఎవరి హృదయంలోనన్నా భేదభావాలు ఉన్నప్పుడు, అసమాధానాలు ఉన్నప్పుడు, ద్వేషభావాలు ఉన్నప్పుడు
ఏం చేస్తారు? వందనాలు చెప్తారు, క్షమించమని కూడా అడగరు. మళ్ళీ అక్కడ కూడా ఇగో ఏముంటుంది? ఇగో ఉంటుంది. అడిగితే ఎక్కడ అంటే నేను తప్పు చేశానని నేను ఒప్పుకోవాలా అనుకుంటారు. అంటే ఎక్కడ కూడా తగ్గింపు ఉండదు. ప్రేమ కలిగి ఉన్నామని చెప్పుకుంటాం, క్షమిస్తున్నామని అంటాం, కానీ ఎక్కడ ఉండదు? తగ్గింపు అనేది మాత్రం ఉండదు. నా పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మహామహిమను, దేవునితో కూడా ఉండడం అనేది ఆయన గొప్ప భాగ్యంగా ఎంచుకోకుండా ఆయన ఏం చేశాడంట? మన కోసం శరీరధారిగా మన వంటి రక్త మాంసములను ధరించుకొని భూమి మీదకు శిలువ మరణము పొందినంతగా తను తగ్గించుకున్నాడు. ఆ మనస్సు మనకుందా? పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. ఆ మనస్సు మనకుందా? దేవుని దగ్గర అడుగుతాం, అయ్యా నా సహోదరి నా సహోదరుడు నన్ను గూర్చి ఏమైనా చెడ్డగా తలంచుకున్నారేమో, నా మాటలు ఏమైనా అపార్థం చేసుకున్నారేమో, నన్ను క్షమించు, వారిని కూడా క్షమించు అంటాం, ప్రార్థన చేస్తాం. ఇంతవరకు కొంచెం నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నేర్చుకున్నారా? ఇంతవరకు కొంచెం నేర్చుకున్నారు. కానీ నిజంగా నీ ప్రవర్తనను బట్టి ఎవరైనా హట్ అయ్యారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగేటువంటి సమాధాన హృదయం ఉందా? తగ్గించుకోకూడదు. ఎందుకు? తప్పు చేసినట్టుగా వెళ్ళి తప్పు ఒప్పుకోకూడదు, క్షమించమని అడగకూడదు. ఇక్కడ కూడా ఏంటి? దేవుని దగ్గర అడుగుతా అంతే. దేవుడే నన్ను వారిని కూడా క్షమించాల్సింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి నేను దేవుని ప్రార్థన చేసుకుంటే దేవుడు నా మనసు ఎరగదా? నేను క్షమించలేదా? క్షమించగా అనుకుంటాం. కానీ నీవు తగ్గించుకొని నీవు సమాధానం, నీ మీద ఎవరికైనా విరోధ భావం ఉన్నదని నీతో నీ సహోదరునికి సమాధానం అనేది లేనప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది? నిన్ను వెళ్ళి సమాధాన పడమని చెప్తుంది. అంటే మనం ఏం చెయ్యాలా? నిన్ను బట్టి వారి హృదయాలు నొప్పింపబడినప్పటికీ నీలో ఏ తప్పు లేదు, నిజమే, నువ్వే తప్పు చేయలా. నిన్ను బట్టి వారి హృదయాలకు ఏం కలిగింది? నొప్పి దగ్గరే. కాబట్టి వారికి అభ్యంతరం ఉన్నప్పుడు వారి హృదయాలకు అభ్యంతరము కలగకుండానట్లుగా నీవు క్షమించమని అడిగితే ఏమవుతుంది? వారితో నీవు సమాధాన పడితే ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ హృదయంలో ఉన్న ఆదాం గారు లాగా ఏం చేస్తాం? రొమ్ములో పెట్టుకొని కప్పేసేస్తాం. కప్పేసేసి బయటికి మాత్రం ఎలా వస్తాం? ప్రభువా నా పాపాలని క్షమించని పెదాలు మాత్రం అడుగుతూ ఉంటాయి. నన్ను క్షమించంటాం, నా సహోదరుణ్ణి క్షమించు, నా సహోదరిని క్షమించు, మాకు సమాధానము దయచేయి అంటాం. దేవుడు నిజంగా మన పాపాన్ని క్షమిస్తాడా? క్షమించు. మనకే తెలుసు మనలో ఉన్నటువంటి లోపం ఏమిటి అనేది. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఎలా క్షమించమంటాడు. నీకు నచ్చినట్లుగా నువ్వు క్షమించడం కాదు, నాకు నచ్చినట్లుగా నేను క్షమించడం కాదు. ఎలా క్షమించాలా? ప్రభు నిన్ను క్షమించినట్లుగా నీవు కూడా నీ ఎడల తప్పిదము చేసిన వారిని, తప్పు చేసిన వారిని, నేడు నిజంగానే తప్పు చేశారు, అయినా సరే నువ్వేం చేయాలా? దేవుడు నిన్ను ఎలా క్షమించాడో, నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను ఎలా క్షమించాడో నీవు అలా క్షమించాలా అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఇందుకొరకే ఇక్కడ ఆయన అంటున్నాడు, వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. మనలో ప్రేమ ఉన్నది అని అంటే ఖచ్చితంగా అందులో ఏముండాలా? దాని లోపల ఏముండాలా అంటే క్షమించేటువంటి మనస్సు అనేది. నువ్వు తప్పు చేస్తే నిన్ను దేవుడు ఎలా క్షమిస్తున్నాడో నీ ఎడల తప్పిదము చేసిన వారిని కూడా నీవు అలానే క్షమించాల. అలా నీవు క్షమిస్తేనే నీవు ఏదైనా దోషము చేసినప్పుడు, ఏదైనా అపరాధము చేసినప్పుడు దేవుడు కూడా నీ పాపాన్ని, నీ దోషాన్ని క్షమిస్తాడు.
నీవు వారి పాపాన్ని, వారి దోషాన్ని క్షమించకుండా నన్ను మాత్రం క్షమించు అంటే దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడా? క్షమించడు. చూడండి, దేవుని వాక్యములో గనక మనము చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ప్రభు ఏం చెప్తున్నారు? మనము ఒకని మీద, మనకి ఎవరికి మీదైనా సరే విరోధ భావము అనేటువంటిది మనము కలిగి ఉన్నప్పుడు, మనం నిలబడి ప్రార్థన చేసేటువంటి ప్రతి మారు కూడా ఏం చేయాలంట? వానిని క్షమించాలి. వానిని మనము క్షమించినప్పుడు ప్రభు మన పాపములను కూడా క్షమిస్తాడు. పరలోకమందున్న తండ్రి మన పాపములను ఈ క్షమించబడేటువంటి క్రమములో ప్రభువు నేర్పించేటువంటి ప్రార్థనలు ప్రభువు నేర్పించేటువంటి ప్రార్థనలో కూడా ఏమి ఉన్నది అంటే, మన ఎడల అపరాధములను చేసిన వారిని మనము క్షమించినట్లుగా మన అపరాధాలని క్షమించమని మనం ఏం చేస్తున్నాం? ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈయన చెప్పినటువంటి ఈ మాటను బట్టి మనం ఏమనుకుంటాం? ప్రార్థన చేసినప్పుడు నాకు ఎవరి మీదైనా విరోధం ఉన్నప్పుడు నేను క్షమించమని ప్రార్థన చేస్తే సరిపోతుంది అని అనుకుంటాం. కానే కాదు. మనం ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించమని అంటున్నాము అని అంటే ఖచ్చితంగా ఆ క్షమించమని మనం ఎలా అడుగుతున్నాము? మన ఎడల అపరాధములు చేసిన వారిని మనం ఎలా క్షమిస్తున్నామో అలాగే మన అపరాధములను కూడా ప్రభువు క్షమించమని చెప్పి మనము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు కూడా మనకి గుర్తుకు రావాల్సింది, మన మీద ఎవరికైనా విరోధమైన భావం ఉన్నదా? మనల్ని మనం పరీక్షించుకునేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మన హృదయపు లోతులలోనికి మనం పరిశీలనగా చూసుకోవాలా. మనలో ఏదైనా దోషం ఉన్నదేమో, మనలో ఏదైనా అపరాధం ఉన్నదేమో, మనము దేవుని దృష్టికి విరోధముగా ఏదైనా పాపం చేస్తున్నామేమో, దేవునికి అవిధేయముగా మనం ఎక్కడైనా ఉన్నామేమో, దేవుని వాక్యాన్ని మనం ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తున్నామేమో, మనల్ని మనం ఎప్పుడు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా మనం ఏం చేయాలి? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే పాపాన్ని గనక మనం లక్ష్యం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి ఎందుకంటే మన పాపాలే ఏమవుతాయి అంటే కనుక దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేసిన ప్రతి మారు కూడా మనం ఏం చేయాలా? మనలో ఏదైనా పాపం ఉందేమో, దేవుని వాక్యానికి విరోధంగా మనం ఎక్కడైనా అపరాధం చేస్తున్నామేమో, మనల్ని మనం పరీక్షించుకుంటూ మన నిమిత్తమే మనం ప్రార్థన చేస్తూనే ఇంకా ఏం చేయాలంటే, మనకి ఎవరి మీదైనా సరే విరోధ భావము అనేటువంటిది ఉన్నా కూడా వారిని కూడా మనం ఏం చేయాలి? మనం నిలవబడి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా మనము క్షమించమని చెప్పి ప్రార్థన అనేటువంటిది మనము చేయాల. మనం అలాంటి ప్రార్థన కనుక మనం చేయకపోయి ఉన్నాము అని అంటే, మనం కనుక వారిని హృదయపూర్వకముగా వారిని క్షమించకపోయి ఉన్నాము అని అంటే, మనం చేసేటువంటి పాపాలు కూడా, మనం చేసేటువంటి అపరాధములకు కూడా క్షమాపణ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ప్రభు ప్రార్థన నేర్పిన ప్రార్థనలోనే కానీ, ప్రార్థన చేయటానికి నిలువబడినప్పుడెల్లా కానీ, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనకి ఎవరి మీద విరోధం ఉన్నదో మనం ఖచ్చితంగా మనం వారిని క్షమించాలా, క్షమించమని ప్రార్థన చేయాలా. అప్పుడే పరలోకమందున్న తండ్రి మన పాపములను క్షమిస్తాడు. అయితే మనము మన సహోదరిని ఎడల మనము వారి పాపాలను క్షమించేటువంటి విషయములో ప్రభువు ప్రార్థనలో ఒకటి నేర్పిస్తా ఉన్నారు. రెండవదిగా గనక మనము చూసినట్లయితే చూడండి,
పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచన భాగము నుండి చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. చాలా పేతురు గారికి ఒక సందేహం వచ్చింది. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నా సహోదరుడు గనక నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మారులు అతనిని క్షమించాలి? 7 మారుల మట్టుక అని అడుగుతా ఉన్నాడు. 7 ఎందుకు పేతురు గారు 7 మారుల మట్టుక అని అడుగుతున్నాడు అని అంటే కనుక, దేవుని యొక్క వాక్యములో గనక మనం చూసినట్లయితే లూకాసు సువార్త 17వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసిన 7 మారులు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితిననిన ఎడల అతన్ని క్షమించవలెను. అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సంచరించేటువంటి కాలములో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పిదం చేశాడు అని అంటే అతని విషయమై నువ్వేం చేయాలంట? అతన్ని నువ్వు గద్దించాలా? అతడు మారు మనస్సు పొందిన ఎడల అతనిని క్షమించుము. ఇప్పుడు మనం ఇందాక చూసినట్లయితే ప్రభు చెప్పినటువంటి మాటలో మనకేం కనబడుతూ ఉన్నది అంటే, మనము ప్రార్థన చేయడానికి నిలువబడినప్పుడల్లా మనకి ఎవరి మీదైనా విరోధ భావము ఉంటే అతన్ని మనం ఏం చేయాలంట? క్షమించాలి అని అంటున్నారు. క్షమించాలి అంటున్నారు. అప్పుడే పరలోకపు తండ్రి మనల్ని క్షమిస్తాడు అని చెప్తున్నారు. అవును, మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చేయాలా? వారిని క్షమించాలా. మనము కూడా దేవుని యొద్ద నుంచి క్షమాపణ పొందుకోవాలి. అయితే క్షమించటలోనే మరి ఒక క్రమము ఏమిటి అంటే, ప్రభువు తన శిష్యులకు నేర్పించేటువంటి విధానాన్ని కనుక చూస్తే, నీ సహోదరుడు కనుక నీ ఎడల తప్పిదం చేస్తే అతన్ని నువ్వేం చేయాలా? ఖచ్చితంగా నువ్వు గద్దించాలా. అతడు కనుక మారు మనస్సు పొందితే నువ్వు అతన్ని ఏం చేయాలా? క్షమించాలి. దినములో 7 మారులు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు మారు మనస్సు పొందిన మనం ఒక్కసారే మారు మనస్సు పొందాం. ఒకసారే మనం క్షమించలేం. కానీ 7 సార్లు, ఒక దినములో 7 సార్లు తప్పిదం చేసిన 7 సార్లు మారు మనసు పొంది, కొంతమందికి వెంటనే ఉంటుందండి మారు మనస్సు. మరి కొంతమందికి ఎంత గద్దించినా కూడా మారు మనస్సు అనేది ఉండదు. కొంతమంది వెంటనే ఏం చేస్తారు అంటే క్షమించమంటారు, సరి చేసుకుంటారు. మరలా కాసేపటికి మరలా ఏదైనా ఒక అపరాధములో పడిపోవచ్చు. కానీ మరలా ఏదైనా గద్దించినప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే సరి చేసుకుంటారు, మారు మనసు పొందుతారు, క్షమించమంటారు. ఇటువంటి వారిని దినములో ఎన్ని మార్లు క్షమించచ్చంట? 7 మార్లు నీ ఎడలు తప్పిదం చేసి 7 మారులు మారు మనస్సు పొంది నీ వద్దకు వస్తే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలా? ఖచ్చితంగా నీవు
క్షమించమని ప్రభు నేర్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు 7 మారులని చెప్పాడు కదా. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే 7 మారులు అన్నాడు కదా. అందుకని ఇప్పుడు పేతురు గారు వచ్చి మళ్ళా అడుగుతున్నాడు, ఎన్ని మారులు నా సహోదరుడు తప్పిదం చేస్తే మేము ఎన్ని మారులు క్షమించాలా? 7 మారుల మట్టుకా అని అడుగుతున్నాడు. ఈసారి ఏం చెప్పాడు? 77 మార్లు మట్టుకు అన్నాడు. ఈసారి ఎన్నిసార్లు చెప్పాడు? 77 మార్లు మట్టుకు అంటున్నాడు. ఎందుకు ప్రభువు ఈ మాట చెప్తున్నారు అని అంటే మనకి ఇది వినడానికి ప్రభువు నేర్పించేది గనక మనం చెవియొగ్గి అలకిస్తే, మనం దీన్ని గనక అభ్యాసం చేసుకుంటే నిజంగా మన హృదయం ఎంత తేలికగా ఉంటుందో తెలుసా, ఎంత నెమ్మదిగా ఉంటుందో తెలుసా. నీ ఎడల ఎవరైనా తప్పిదం చేసినప్పుడు నువ్వు వారిని ప్రార్థన చేసినప్పుడు క్షమించి నీవు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని తేలిక చేసుకుంటావు. అవసరమైతే నీకు సమయం వచ్చినప్పుడు వారిని గద్దించగా వారు మారు మనసు పొందినప్పుడు నీ వారిని క్షమించావనుకో, వారు మారు మనసు పొందితే కూడా నీకు ఎలా ఉంటుంది నీ ప్రాణానికి అంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. నిజంగా క్షమించడంలో ప్రేమించడంలో ఉండేటువంటి నెమ్మది సమాధానం అనేది ఇంకా మరి ఎక్కడ కూడా ఉండదండి. మనకి ఎవరితోనైనా సమాధానము లేనప్పుడు, ఎవరినైనా మనము క్షమించలేనప్పుడు, మన హృదయంలో ద్వేషభావాన్ని మనం కలిగి ఉంటే, భేద భావాలను కలిగి ఉన్నప్పుడు మన హృదయం చాలా బరువుగా ఉంటుంది. మనకి నెమ్మది ఉండదు. నువ్వు పాటలు పాడొచ్చు, నువ్వు వాక్యం చెప్పచ్చు, నువ్వు ప్రార్థన చేయవచ్చు, నీవు గొప్పగా ఏ పరిచర్య అయినా చేయవచ్చు కాక, కానీ నీ హృదయంలో మాత్రం ఏముండదు, నెమ్మది మాత్రం ఉండదు. నీ ఎడల తప్పిదము చేసిన వారిని నీవు క్షమిస్తే నీకొచ్చేటువంటి నెమ్మది సమాధానం నీ ప్రాణానికి ఎంత నెమ్మదిగా ఉంటుందో. సంతోషంగా దేవునిని స్తుతిస్తాం. నీవు గొప్పగా పాటలు పాడలేకపోవచ్చు, గొప్పగా నీవు వాక్యం చెప్పలేకపోవచ్చు, నీవు గొప్ప పరిచర్య ఏది కూడా నీవు చేయకపోవచ్చు, నీకు అలాంటి శక్తి అలాంటి తలాంతులు అనేటువంటివి నీ లేకపోయి ఉండవచ్చు. కానీ ప్రేమ అనేటువంటిది నీలో ఉంటే, నీ ఎడలో తప్పిదము చేసిన వారిని క్షమించే మనస్సు గనుక నీలో ఉంటే, నిజంగా కృపావరాలను గొప్పగా వినియోగపరుచుకునేటువంటి వారికన్నా నీకొచ్చేటువంటి బహుమానము, నీకొచ్చేటువంటి ప్రతిఫలము చాలా గొప్పగా ఉంటుంది. దెయ్యాలను వెళ్ళగొడితేను, లేకపోతే అద్భుతాలు చేస్తేను, లేకపోతే ప్రవచనాలు చెప్తేను దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళమండి. ప్రేమను మనము కలిగి ఉండుట ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొనుట ద్వారా మాత్రమే మనం ఎక్కడికి వెళ్తాము అంటే దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించగలుగుతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గూర్చి ఉపమానంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచన భాగం నుండి చూస్తే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని చూచి వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులతో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది
చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. ఇక్కడ ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం అనేది ఎలా ఉన్నది అంటే, తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. లెక్క చూచుకొనగోరినటువంటి ఒక రాజును పోలి ఉన్నదంట పరలోక రాజ్యము. ఆ రాజు లెక్క చూచుకొనడం మొదలు పెట్టినప్పుడంట 10,000 తలాంతులు అచ్చి ఉన్నటువంటి ఒకడు అతని యొద్దకు తీసుకొని తేబడి ఉన్నాడు. అయితే ఆ అప్పు తీర్చడానికి అతని యొద్ద ఏమీ కూడా లేదు. కాబట్టి ఆ దాసుడు ఏం చేస్తున్నాడు? యజమానుని దగ్గర ఏం చేస్తా ఉన్నాడు? సాగిలపడి, నన్ను ఓర్చుకొనుము, నీ అప్పంతా కూడా నేను చెల్లిస్తాను అని చెప్పినప్పుడంట ఆ దాసుడు యజమానుడంట ఆ దాసుని ఎడల కనికరపడి ఆ అప్పు అంతటిని కూడా క్షమించను. అప్పునంతా కూడా ఏం చేశాడు? ఇక తిరిగి మళ్ళా చెల్లించకుండా దాసుడు ఏమంటున్నాడు? నన్ను ఓర్చుకొనుము, నేను మరలా తిరిగి దీన్ని చెల్లించదను అంటున్నాడు. కానీ యజమానుడు దాసుని ఎడల కనికరపడి ఆ అప్పంతటిని కూడా క్షమించాడంట. అయితే ఈ దాసుడు బయటికి వెళ్ళాడు. ఇతని యొద్ద 100 దేనారములు అప్పు తీసుకొనినటువంటి వ్యక్తి ఉన్నాడంట. అయితే ఆ 100 దేనారములు అప్పు తీసుకొని అతని యొద్దకు వెళ్ళి అతని యొక్క గొంతు పట్టుకొని ఏమంటున్నాడు? అతని యొక్క అప్పంతా కూడా చెల్లించమని అడుగుతున్నాడంట. తానేమో 10,000 తలాంతులు అప్పుండి క్షమించబడ్డాడు. కానీ 100 తలాంతులు 100 దేనారములు అప్పిచ్చి ఇప్పుడు వాని గొంతు అంటే, నువ్వు నా అప్పు తీర్చాల్సిందే, అప్పు తీర్చందే నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను అని గొంతు మీద కూర్చున్నట్టుగా కూర్చున్నాడంట. ఇది ఎవరు అతను బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయినా కూడా ఎంత మాత్రం సహించటంలా, ఓర్చుకోవడంలా, క్షమించడంలా, ఏం చేయడంలా. కానీ ఇదంతా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనిని చూశారు, తాను క్షమించబడడం చూశారు, తాను మరలా తాను అప్పించినటువంటి వ్యక్తి యొద్దకు వెళ్ళి బలవంతము చేయడం అనేది చూశారు. వారి విషయమే దుఃఖపడి యజమానుని దగ్గరికి వెళ్ళంట ఈ విషయాన్ని తెలియచెప్పడం అనేది జరిగింది. అయితే యజమానుడంట ఈ దాసుని పిలిపించి అంటున్నాడు కదా, 32 వచ్చిన భాగం నుంచి కనుక చూస్తే, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో. అంటే ఇతని యొక్క అప్పంతా క్షమించబడి, నేను నిన్ను కరుణించినట్లు నీ తోడి దాసుని కూడా నీవు కరుణించవలెను గదా. అంటే ప్రభువు ఏం కోరుకుంటున్నాడు? మన యొక్క అప్పంతా కూడా క్షమించాడు. అంటే మన ప్రతి దోషాన్ని కూడా, మన ప్రతి అపరాధాన్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. మన ఎడల తప్పిదము చేసిన వారిని కూడా మనం ఎట్టి క్షమాపణనైతే పొంది ఉన్నామో అట్టి క్షమాపణనే వాని ఎడల కూడా మనము చూపించాలని కోరుకుంటాం. కానీ మనం ఏం చేస్తాము అంటే ఈ చెడ్డ దాసుని వలె ఉంటాం. మనం చేసిన అపరాధాలకు మాత్రం మన క్షమాపణ కావాలని కోరుకుంటాం. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అంటాం. కానీ మన ఎడల తప్పిదము చేసిన వారిని మాత్రం మనం క్షమించలేము. వారి విషయంలో చాలా పట్టుదలగా ఉంటాం, చాలా గట్టిగా గొంతు పట్టుకున్నట్టే ఉంటాం. వారిని ఎంత మాత్రం విడిచిపెట్టాం. వాని ఎడల కనికరం అనేటువంటిది మనం చూపించాం. ఇప్పుడు వానిని మనం క్షమించకపోతే ఈ చెడ్డదాసునికి కలిగినట్లే మనకి కూడా కలుగుతుందని ఇక్కడ ప్రభువు ఉపమాన రీతిగా ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకనే
ఇక్కడ అంటున్నాడు 34వ వచ్చిన భాగంలో అంటున్నాడు, అందుచేత వాని యజమానుడు కోపబడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు కూడా బాధపరచు వారికి వానిని అప్పగించెను. అంటే ఏం చేస్తున్నాడు? అప్పు క్షమించబడింది, కానీ ఇప్పుడేమంటున్నాడు? తాను క్షమించకపోవడాన్ని బట్టి ఆ అప్పు చెల్లించేదాకా ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? బాధపరిచేటువంటి వారికి ఈయనను అప్పగిస్తూ ఉన్నాడంట. అంటే మనం గనక మన సహోదరుని ఎడల మనము ప్రేమను కనుక చూపించకపోతే, మన ఎడల తప్పిదము చేసిన వారిని మనము సహించుకోలేక, వారి విషయంలో మనం ఓర్చుకోలేక, మనము వారిని క్షమించక మనము ఉన్నాము అని అంటే, మనం దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందినా కూడా మరలా తిరిగి మనము ఏమైపోతాం? మన పాపము మన మీదనే నిలిచి ఉంటాం. మరలా మనం తిరిగి ఎవరికి అది క్షమించబడేటంత వరకు కూడా మనం బాధపరచబడే వారికి అప్పగించబడతాం.